హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? సో ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మనమైతే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి దేవాలయానికి అయితే వెళ్తున్నాము. ఇంకొద్దిసేపట్లో ఆ స్వామివారి పుణ్యక్షేత్రంలో మనమైతే అడుగు పెడుతున్నాము. ఈ యొక్క ఆలయం చెర్యాల మండలం, వరంగల్ డిస్టిక్, తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉంటుంది. ఈ యొక్క ఆలయంలో మనం ఎక్కడా చూడని వింత ఆచారాలు, కట్టుబాట్లు అయితే మనం ఇక్కడ చూడబోతున్నాము. వాటి గురించి నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూస్తారని కోరుకుంటున్నాను. పూర్వం ఇక్కడ కుమారస్వామి తపస్సు చేశారని, దానికి గాను ఈ యొక్క ఆలయానికి కుమారవెల్లి అనే పేరు వచ్చింది. కాలక్రమేణా ఇది కొమరవెల్లిగా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్లో అయితే మనకి పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడైతే మనం వెహికల్ పార్క్ చేసి లేట్ చేయకుండా ఆ టెంపుల్ని అయితే చూసేద్దాం, వచ్చేయండి. ఈ ఆలయం వచ్చేసి 11వ శతాబ్దం నుంచి ఉన్నట్టు మనకి చరిత్ర చెప్తుంది. మరియు ఈ ఆలయంలో ఉన్న ఒక విశేషం ఏంటంటే అది స్వామివారి విగ్రహం. ఈ యొక్క విగ్రహం మనకి సుమారు 500 ఏళ్ల క్రితం నాటిదని మనం చెప్పుకోవచ్చు. అంతేకాక మన యొక్క భారతీయ ఆలయంలో సుమారు 1000 సంవత్సరాల క్రితమైన శిల్పాలు, విగ్రహాలు ఎన్నో ఉన్నాయి. అయినా కానీ ఈ స్వామివారి విగ్రహానికి ఉన్న ప్రతిష్టత వేరు. ఎందుకంటే ఈ యొక్క స్వామివారి విగ్రహం కేవలం పుట్ట బంగారంతో మాత్రమే చేశారు. అనగా పుట్టమన్నుతో మాత్రమే ఈ యొక్క స్వామివారి విగ్రహాన్ని నిర్మించినట్టు మనకి తెలుస్తుంది. సంక్రాంతి నుండి ఉగాది సమయంలో ఇక్కడ స్వామివారికి అయితే బ్రహ్మోత్సవాలు అయితే చేస్తారు. ఈ యొక్క టైంలో చాలామంది భక్తులు అయితే స్వామివారిని దర్శించుకుంటారని మనకి తెలుస్తుంది. ఇక్కడ స్వామివారి విగ్రహానికి ఇంకొక ప్రత్యేకత ఉంది. అదేంటంటే మనకి ఏ ఒక శివాలయంలో కానీ, ఏ ఇతర హిందూ దేవాలయంలో కానీ మనకి ఆ పరమశివుడు లింగ రూపంలో మాత్రమే దర్శనమిస్తాడు. కానీ ఇక్కడ స్వామివారు గంభీర ఆకారంలో మరియు విగ్రహ రూపంలో అయితే స్వామివారు మనకి దర్శనమిస్తారు. ఇక్కడ భక్తుల నమ్మకం ఏంటంటే కొమరవెల్లి మల్లన్న స్వామిని కొలిచిన ప్రతి ఒక్క భక్తుడి ఒక కోరికలు త్వరగా నెరవేరుతాయని ఇక్కడ భక్తులైతే నమ్ముతున్నారు. మరియు ఇక్కడ కొమరవెల్లి మల్లన్న స్వామిని బండారి మల్లన్న మరియు కోరమీసాల మల్లన్న అని పిలుస్తారు. ఎందుకంటే ఆ స్వామివారు చూడడానికి భీకరమైన అవతారంలో పెద్ద పెద్ద కళ్ళు మరియు కోరమీసాలతో ఉంటారు. సో దానికి గాను స్వామివారిని ఇక్కడ కోరమీసాల మల్లన్న స్వామి అని పిలుస్తారు. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసిన దానికి ఒక కథ అయితే ఉంది. అది ఏంటంటే ఇక్కడ పూర్వం 3 రాక్షసులు ఈ యొక్క గ్రామం ఒక ప్రజలని హింసిస్తున్నట్టు, మరియు ఆ ఒక గ్రామ ప్రజలు సాయం కోసం ఆ పరమశివుడిని ప్రార్థించగా ఆ పరమశివుడు కొమరవెల్లి మల్లన్న స్వామి రూపంలో వీరశైవ మతారాధకులైన మాదిరాజు, మాదమ్మ దంపతులకైతే జన్మించారు. అలాగే కేతమ్మ మరియు మేడలమ్మ, గొల్ల కుటుంబంలో కేతమ్మ మరియు బలిజ కుటుంబంలో మేడలమ్మ అయితే స్వామివారి భార్యలుగా ఇక్కడైతే జన్మించారు. అందుకుగాను ఇక్కడ మనము ఏ యొక్క ఆలయంలో చూడని విధంగా స్వామివారికి అయితే 2 రకాల పూజలు అయితే చేస్తారు. గొల్ల కుటుంబానికి చెందిన పురోహితులు, అలాగే బలిజ కుటుంబానికి చెందిన పురోహితులు 2 భిన్నమైన పూజలు అయితే ఇక్కడ జరపడం విశేషం. జనవరి మకర సంక్రాంతి ప్రారంభమయ్యి ఉగాది వరకు ప్రతి ఆదివారం మరియు బుధవారం బ్రహ్మోత్సవం అయితే జరుగుతుంది. సంక్రాంతికి ముందు కళ్యాణ మహోత్సవం అయితే జరుగుతుంది. సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంన 2 తెలుగు రాష్ట్రాల నుండి లక్షలాది భక్తులు ఇక్కడికి వస్తారు. వారి వారి మొక్కులను తీర్చుకుంటారు. ఆ స్వామివారి దర్శనం అయితే పూర్తయిపోయింది. మేమైతే ఇంకా ఇక్కడి నుంచి వేరొక ఆలయానికి అయితే వెళ్ళాల్సిందిగా ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మన తెలంగాణకి సంబంధించిన వివిధమైన సంస్కృతి సాంప్రదాయాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ బోనాలు కానీ, పట్నాలు కానీ, ఒళ్ళుబండ కానీ ఇలాంటి చాలా ఆచారాలు అయితే ఉన్నాయి. ఒళ్ళుబండ అనగా అక్కడ ఒక రాయిలాగా ఉంటుంది. దానిపైన మనం బండారి వేసి ఆ స్వామివారిని కోరుకున్న కోరికలు అవి నెరవేరుతాయా లేదా అనేది మనకైతే అక్కడ తెలుస్తుంది. ఇక్కడ చాలామంది భక్తులు ఒళ్ళుబండ అనే ఒక ఆచారాన్ని ఆచరించడానికైతే ఇక్కడికి వస్తారు. ఈ వీడియోలో మీరు చూసినట్టయితే నాకు వెనకాల ఉన్నది గంగిరేవు చెట్టు. ఈ యొక్క చెట్టుకి చాలా ప్రాముఖ్యత అయితే ఉంది. అదేంటంటే ఈ యొక్క చెట్టుకి
ఎవరైతే భక్తులు వాళ్ళ యొక్క కోరికలని మనసులో కోరుకొని వారి చేతిలో ఉన్న ఆ పూలమాలను ఈ చెట్టుపైకి విసిరేస్తే ఆ యొక్క పూలమాల ఆ చెట్టు యొక్క కొమ్మలకు అతుక్కుంటే అది ఆ కోరికలు నెరవేరుతాయని చెప్తారు. ఇక్కడ భక్తుల నమ్మకం మేరగా చాలామంది భక్తులైతే వాళ్ళ యొక్క పూలమాలలతో ఇక్కడ వారి యొక్క మొక్కులను తీర్చుకుంటున్నట్టుగా మనమైతే చూడవచ్చు. ఈ యొక్క గంగిరేవి చెట్టుకి చాలామంది భక్తులు ముడుపులు కూడా కడతారు. దీనివల్ల వాళ్ళ యొక్క కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయని వారి నమ్మకం. ఇలా స్వామివారికి పట్నాలు కూడా వేస్తారు. ముఖ్యంగా పెళ్ళి కాని వారు, పిల్లలు కావాలనుకున్న వాళ్ళు, లేదా త్వరగా ఇల్లు కట్టాలనుకున్న వాళ్ళు, లేదా ఇతర సమస్యలతో భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క మొక్కులైతే మొక్కుకోవడం మనమైతే చూడవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రతి ఒక్క భక్తుని నుదుటి మీద పసుపు బొట్టు అయితే ఉంది. మనకి మిగతా ఆలయాల్లో కుంకుమనైతే బొట్టుగా ఉపయోగిస్తారు, కానీ ఇక్కడ మనకి బండారినే బొట్టుగా ఉపయోగిస్తారు. అందుకు ఇక్కడ మల్లన్న స్వామిని బండారి మల్లన్న స్వామి అని కూడా పిలుస్తారు. ఇక్కడ మీరు చూసినట్టయితే చాలామంది భక్తులు వారికి తెలిసిన సాంప్రదాయంలో వాళ్ళైతే ఆ స్వామి వారిని కొలుస్తున్నారు. కొందరు పట్నాలు వేస్తున్నారు, మరి కొందరు గంగిరేవు చెట్టును కొలుస్తున్నారు, మరి కొందరు ఒళ్ళుబండ యొక్క ఆచారాన్ని ఆచరిస్తున్నారు. ఇలా భిన్నమైన ఆచారాలు ఈ యొక్క ఆలయంలో అయితే మనకి కనిపిస్తాయి. ఇది ఆలయం ఒక ముఖద్వారం. ఇక్కడ నుంచి మనకి కొంచెం దూరంలో ఇక్కడైతే మనకి జాతర అయితే జరుగుతుంది. చాలామంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నాక జాతర అయితే చేస్తారు. ఆలయ ముఖద్వారం నుండి సుమారు 20 మీటర్ల దూరంలో ఆలయం ఒక కోనేరు అయితే కనిపిస్తుంది. ఇక్కడ భక్తులందరూ స్నానం చేసి ఆ స్వామివారిని అయితే దర్శించుకుంటారు. ఇక్కడ సుతిమన్య గుండు మీద త్రిశూలం అయితే ఉంటుంది. ఆ త్రిశూలాన్ని స్వయంగా కొమరవెల్లి మల్లన్న స్వామి అక్కడ ఉంచినట్టు భక్తుల యొక్క నమ్మకం. ఈ యొక్క కొండ మీదనే శ్రీ రేణుకా అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి భక్తులు బోనం మరియు కళ్ళు సాకతో అమ్మవారిని అయితే కొలుస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారికి కొలిచే ఒక విధానంలో మన సంస్కృతి సాంప్రదాయాలు అయితే ఇక్కడ కనిపిస్తాయి. మన తెలంగాణ ఒక సంస్కృతిలో అమ్మవారికి కానీ స్వాములకి కానీ మనము కళ్ళు సాకపోయడం అయితే మన ఆచారం. అది ఇక్కడ మనము స్పష్టంగా అయితే చూడవచ్చు. యాదవ కులానికి చెందిన భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించి బోనం మరియు పట్నం అనే సంప్రదాయాలను ఆచరిస్తారు. బోనం అనగా కొత్త కుండలో స్వామివారికి నైవేద్యాన్ని తీసుకువచ్చే రంగురంగుల ముగ్గుల మధ్యలో ఆ నైవేద్యాన్ని పెట్టి స్వామివారికి అయితే సమర్పిస్తారు. జగ్గులు వాయిస్తూ జానపద శైలిలో వారి సంప్రదాయం పరంగా పూజలు చేసే వారిని ఒగ్గు పూజారులు అని పిలుస్తారు. ఇక్కడ వందలాది సంఖ్యలో ఒగ్గు పూజారులు ముగ్గు వేసి సామూహికంగా స్వామివారిని ఆవాహనం చేసుకొని జగ్గులు వాయిస్తూ కీర్తిస్తారు. జాతర చివర్లో కామదహనం పండగకు ముందు పెద్ద పట్నం అయితే చేస్తారు. వీరశైవ మత ఆరాధకులైన పూజారులు వీరభద్రుడు మరియు భద్రకాళిని పూజించి రాత్రివేళ చతురస్రంగా కట్టెలను అమర్చి అగ్ని ప్రతిష్ఠ చేస్తారు. తెల్లవారు సమయంలో ఆ మంటలు చంద్ర నిప్పులుగా మారుతాయి. వాటిని విశాలంగా పేర్చి కనకన మండే అగ్నిగుండం నుండి 3 సార్లు స్వామివారి ఉత్సవం ఊరేగిస్తారు. వందలాది సంఖ్యలో భక్తులు కూడా దాటుతారని ఇక్కడ మనము చూడొచ్చు. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి దేవాలయానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో కొండపోచమ్మ అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది. ఈ కొండపోచమ్మ స్వామివారికి స్వయాన అక్క అని ఇక్కడ అందరూ భావిస్తారు. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తుడు కొండపోచమ్మ అమ్మవారిని కూడా దర్శించుకుంటారు. ఇక్కడ అమ్మవారికి భక్తులు బోనం చేస్తూ మేకలు అలాగే కోళ్లను బలిస్తూ అమ్మవారిని అయితే కొలుస్తారు. ఇక్కడ అమ్మవారి యొక్క ఆలయం చూడడానికి చిన్నగా ఉన్న అమ్మవారి యొక్క శక్తి చాలా అమితమైనది. ఇక్కడ భక్తులందరూ చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి కళ్ళు సాక పెడుతూ అమ్మవారిని అయితే కొలుస్తున్నారు.
సో ఇవాళకి ఇంతే. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో డెఫినెట్గా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఐ హోప్ మీ అందరి యొక్క కోరికలు అండ్ మీ యొక్క హార్డ్ వర్క్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు మంచి రిజల్ట్ని తెస్తుందనేది నేను కోరుకుంటున్నాను. సో స్టే ట్యూన్ గైస్. బాయ్ బాయ్.